నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్ మానియానే నడుస్తోంది. మరి బిగ్ బాస్ అంటే సెలబ్రిటీస్ అని మనం అందరం ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో చూసాం, ప్రీవియస్ సీజన్స్‌లో చూసాం. బట్ బిగ్ బాస్ అంటే నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, ఈసారి కామనర్స్‌కి కూడా ఎలో ఇవ్వడం జరిగింది. సో చాలామంది అగ్ని పరీక్ష ద్వారా వారి యొక్క పరీక్షలను ఎన్నో ఎదుర్కొని ముందుకెళ్ళడం జరిగింది. బట్ మొత్తానికైతే 6 అయితే లోపలికెళ్లారు. బట్ అసలు అగ్ని పరీక్ష వరకు వెళ్ళినటువంటి కంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారు. మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు వికాస్ ఉన్నారు. ఈయన కూడా అగ్ని పరీక్ష వరకు వెళ్ళడం జరిగింది. సో మరి అక్కడ జర్నీ ఏ విధంగా ఉంది అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? ఫైన్ అన్న. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎన్నో లక్షల మంది ట్రై చేసినటువంటి ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకున్నారు. అవును. సో పర్సనల్లీ ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే ఐ థింక్ మీది ఎక్కడో తెనాలి ఆర్ చీరాల అన్న. చీరాల. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అండ్ అసలు ఎందుకు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలనుకుంటున్నారు మీరు? ఫస్ట్ నుంచి ఇష్టం అన్న. గేమ్స్ పరంగా కానీ ఎట్లా అని చూస్తే నాకు బాగా ఇంట్రెస్ట్. ఆడొచ్చు, ఆడించవచ్చు. అదే ఇంకా ఫస్ట్ సీజన్ కాడి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏది మిస్ అవ్వలేదు. ఓకే. ప్రతి సీజన్ చూసా, ప్రతి ఎపిసోడ్ కూడా చూసా. జియో హాట్స్టార్లో బ్యాలెన్స్ చేసుకునేలా చూసేవాడిని. ఇంట్రెస్ట్ అనమాట బాగా దాని మీద. అది ఫ్యాషన్ లాగా అయిపోయినా. ఇంకా ఇప్పటి వరకు మీరు చూసినటువంటి సీజన్స్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన సీజన్? బాగా నచ్చిన సీజను 2 ఇష్టం అన్న. ఓకే. నెక్స్ట్ మొన్న సోయల్ అన్న వచ్చారు కదా, సీజన్ 4. అది ఇష్టం బాగా. సో ఈ 2 సీజన్స్ అంటే చాలా ఇష్టం. సో అగ్ని పరీక్షకి మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎప్పుడైతే మా టీవీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ బయటకి ఇవ్వటం కామనర్స్కి ఎల్లో ఉంది అన్నప్పుడు మీరు ఒక 3 నిమిషాల వీడియో వాళ్ళకి పంపించారా? సో ఏం వీడియో పంపించారు? నేను చేసే వర్క్ ఫార్మర్ పని చేస్తాను కదా, మేమందరం వర్క్ చేసేటప్పుడు అది ఫోన్లో రికార్డ్ చేసేసి సాంగ్స్ పాడతా, ఆ సాంగ్స్ పాడే వీడియోని అక్కడ అప్లోడ్ చేశాను. అది బిగ్ బాస్ 6లో చేసుకున్న వీడియో. అది ఇప్పుడు కామనర్స్కి అవకాశం ఉందని చెప్పినప్పుడు అది చేసుకున్నా. అది అప్లోడ్ చేద్దామని చెప్తే అప్లోడ్ అవ్వలేదు. ఓకే అనుకున్న తర్వాత మొన్న టీవీలో చూస్తూ ఉంటే స్క్రోల్లో వచ్చింది. ఓకే, లింక్ పెట్టాడు కదా అని ఫోటో తీసి వెంటనే అప్లోడ్ చేసేసి ఆ వీడియోని అప్లోడ్ చేసిన ఒక వారానికి కాల్ చేశారు నాకు. సో ఏంటి అంటే నాన్నగారితో వ్యవసాయం చేస్తున్నటువంటి వీడియో పెట్టారు అని చెప్తున్నారంటే వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చారని అర్థమవుతుంది క్లియర్గా. అంటే మరో పల్లవి ప్రశాంత్ అవుదాం అనుకున్నారా? అలా ఏం లేదన్న. నేను ఎవరికిలాగా అవ్వాలనుకున్నా, నాకు నేను లాగానే ఉంటా. నాకు నేను లాగా ఉన్నాను కాబట్టి నాకు ఈ స్టేజ్ దాకా వచ్చాను, అగ్ని పరీక్ష షో దాకా వచ్చాను. నేను ఎవరికిలాగా ఉండాలనుకోలేను, నాకు నేను లాగానే ఉండాలనుకున్నా. ఏం పండిస్తారు మీ పొలంలో? అన్నీ, వరి, వేరుశనగ కానీ, మిర్చి కానీ, ఓకే, ఆకుకూరలు అలా మాకు పండిస్తాము. పేట అటు నుంచి లారీలు వచ్చేసి కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోతారు. అంతకుముందు కొంచెం మేమే మార్కెట్ తీసుకెళ్ళి అమ్మేవాళ్ళం. ఇంకా అమ్మ కొంచెం పెద్దదైపోయిన దగ్గర నుంచి ఇంకా ఆపేసేసి అక్కడ నుంచి అమ్మేసేస్తాం. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ ఫినిష్ చేశాను. సో ఫినిష్ చేసి ఇప్పుడు నాన్నగారికి వ్యవసాయం చేస్తున్నారా? అది కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతా. ఓకే, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా. మొన్న పోలీస్ జాబ్ కూడా లాస్ట్కి వచ్చి మిస్ అయింది. అది మిస్ అయిన ఒక 2-3 డేస్కి బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేశారు. ఓకే, మీరు గ్రూప్ డిస్కషన్కి రండి ఆడిషన్కి అనేసి. సరే, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మీరు ఏదైతే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అక్కడ నుంచి ఒక గవర్నమెంట్ జాబ్కి మీరు సెలెక్ట్ అయ్యారని కాల్, ఎట్ ద సేమ్ టైం బిగ్ బాస్కి వైల్డ్ కార్డ్కి అడుగుతూ ఉంటారు. సో రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటాం? రెండింటికి ఏది సెలెక్ట్ చేసుకుంటానంటే అన్న, ఇది పోలీస్ జాబ్ అనేది నా గోల్, బిగ్ బాస్ హౌస్ అనేది నా డ్రీమ్. పోలీస్ జాబ్ అనేది నాకు కావాలి. అది ఉంటేనే నేను ఫైనాన్షియల్గా నేను ఇబ్బంది పడకుండా ఉంటా. బిగ్ బాస్ అనేది గోల్ కాబట్టి బిగ్ బాస్ అవకాశం ఇప్పుడు కాకపోయినా నేను తర్వాత అయినా నేను చేజిక్కించుకోగలను. పోలీస్ జాబ్ ఒకసారి మిస్ అయిందంటే మళ్ళీ రాదు. అది మళ్ళీ రావడానికి నాకు అప్పటికల్లా ఏజ్ ఉంటుందో లేదో కూడా తెలియదు. కానీ నేను పోలీస్ జాబ్ అయితే తీసుకుంటా. పోలీస్ జాబు ఫినిష్ చేసుకొని నాకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో కాల్ పెడతాను ఓ పోలీస్ లాగా. ఓకే, ఇప్పుడు అంటే ఎంతవరకు వచ్చింది ప్రిపరేషన్? ఎలా ఉంది అసలు? ప్రిపరేషన్ బాగానే ప్రిపేర్ అవుతున్నాం. కాకినాడ శామ్ ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అక్కడ నుంచి ప్రిపేర్ అవుతున్న మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్న టైంలో అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు, వచ్చేసాను. ఇంటి దగ్గరే వచ్చేసి పక్కన రూములు తీసుకొని ఫ్రెండ్స్తో పాటు చదువుకున్నా. అక్కడ చదువుకుంటా ఇంట్లో కూడా చూసుకుంటా ఉన్నా. అంతలోకి ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశంతో పాటు ఇక్కడ దాకా వచ్చాను. అటెంప్ట్ చేశారు ఇప్పటివరకు గవర్నమెంట్ జాబ్స్ ఏమన్నా? చేశాను. మొన్న పాయింట్స్లో మిస్ అయింది. మొన్న వచ్చేసిద్ది అనుకున్నా నేను కన్ఫామ్గా. నేను గ్రౌండ్ బాగా చేస్తాను, రన్నింగ్ కొడతాను బాగా, ఈవెంట్స్ బాగా చేస్తాను. ఇక ఓకే వచ్చేస్తుంది కన్ఫామ్గా అనుకున్నా. కొంచెం ఎగ్జామ్ ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యామన్నది కాదన్నా, అక్కడ ప్రజెంటేషన్ బాగుండాలి.
అంతే. ఇప్పుడు 4-5 ఇయర్స్ నుంచి మెయిన్స్ కోసం చదువుతూ ఉన్నాం. ఏదో కేసులు పెట్టుకుని అలా అలా ఆగిపోయింది. అది మొన్న జరిగింది. ఇన్ని 4 సంవత్సరాలు చదివిన ప్రిపరేషన్ 3 గంటల ఎగ్జామ్లో ప్రెజెంటేషన్ చేయలేక ఆగిపోయి ఉన్నా. 3 బిట్స్ అసలు ఆన్సర్ చేయలే, నేను బుక్లెట్లో పెట్టుకున్నా, ఓకే, వాళ్ళకిచ్చే ఓఎంఆర్ షీట్లో పెట్టలా. మర్చిపోయావా? టైం లేదా? అదే చెప్పలేదు, ఆ బ్లాంక్. ఏంటి ఇది, తర్వాత నాకు ఇంక లైఫ్ లేదు, టెన్షన్ ఇంక లేదు కదా. ఈ జాబు ఎప్పటి నుంచో కన్న కళ వచ్చింది, అవకాశం మిస్ అయిపోతే ఇంక నా లైఫ్ లేదు. నేను సెట్ అయితే నా ఫ్యామిలీ కూడా బాగుంటుంది, యూనిఫామ్ వేసుకోవాలని పిచ్చి. నా వాట్సాప్ క్యాప్షన్ కూడా అదే, సింగింగ్ నా ప్రాణం, పోలీస్ నా గమ్యం అనేసి. మీరు సింగరా? అవునన్నా. సో మరి మా కోసం ఒక సాంగ్. ఓకే అన్న, నేనే పాడిన సాంగ్ పాడతాను. హ్యాపీగా. వినవే చెలియా తొలి చూపుల సంగతులు, తలచా వలచా ఎద నిండా నిన్ను కొలిచా, నీవే నేనుగా కలలే నిజముగా, ఓ నీవే నేనుగా కలలే నిజముగా, వినవే చెలియా తొలి చూపుల సంగతులు. సూపర్. సో ఇదే పాట పాడారు ఆ రోజు కూడా బిగ్ బాస్ కి? లేదన్నా, బిగ్ బాస్ కి ఏంటంటే మెయిన్ అగ్నిపక్షి షోలో ఒక సాంగ్ పాడినా, మెయిన్ నేను వీడియో చేశాను కదా, దాంట్లో వేరే సాంగ్ పాడాను. వేరే సాంగ్ పాడాను. అగ్ని పరీక్షలు ఎవరు పాడిపించారు మీతో పాట? నవదీప్ గారు పాడించారు. సో ఏమన్నారు మరి పాడిన తర్వాత? బాగా పాడేవన్నారు. బాగా పాడేవు, కాకపోతే ఇది సింగింగ్ షో కాదు కదా, సింగింగ్ ప్రొఫెషన్లోనే నువ్వు బాగా ట్రై చేయొచ్చు కదా, అది ఇది అన్నారు. అది ఇది అని అంటే, అన్న నేను సింగింగ్ షో అని నేను ఇక్కడికి రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రియాలిటీ షో, నాకు ఆ టాలెంట్ ఉందని మీకు చెప్పాను అంతే. మీరు పాడమన్నారు కాబట్టి నేను పాడాను. ఓకే, నాకు వచ్చిన ఇది గొప్ప అవకాశం, అంతే కదన్న. ఒక సాధారణ వ్యక్తి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అంటే, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నా కళ నెరవేరబోతున్నప్పుడు నాకు హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు కొంచెం భయం వేసింది, తర్వాత కన్వర్జేషన్ దగ్గర భయంలే ఏం లేదు, ఓకే అని మాట్లాడేసాను. ఎవరైనా గ్రీన్ ఇచ్చారా మీకు? ఇవ్వలా, ఇస్తే నేను నన్ను ప్రూవ్ చేసుకునేవాడిని కదా. అక్కడ గ్రీన్ ఇస్తున్నట్టుగా టాప్ 5 లో ఉండేవాడిని నేను. ఇప్పుడు మరి ఎందుకు మీకు రెడ్? మరి ఇచ్చారు, రెడ్ ఇచ్చారు, మరి ఎందుకు ఇచ్చారో తెలియదు. అంటే నా ఆన్సర్ తో వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. ఓకే, అభిజిత్ గారు ఏమడిగారు? అభిజిత్ గారు ఏమడిగారంటే, నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అన్నాడు. బిగ్ బాస్ హౌస్కి ఎవరైనా ఎందుకు వెళ్ళాలనుకుంటారు? నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఫేమ్ సంపాదించుకోవాలి, ఒక సెలబ్రిటీ లాగా నేను హౌస్ నుంచి బయటకు రావాలి, ఒకటే అనుకున్నా. ఒక ఫార్మర్ సింగర్ బిగ్ బాస్ హౌస్ విన్నర్ అవుదాం అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు ఒక ఫార్మర్గా సింగర్గా బిగ్ బాస్లోకి అవకాశం వచ్చేసింది, వెళ్ళిపోదాం అనుకున్నా. ఓకే డన్, నా 100% ఎఫర్ట్ ఇద్దామని. ఏంటి మీరు ఇప్పుడు సెలబ్రిటీ హోదా కావాలనుకుంటున్నారు? సెలబ్రిటీ అవుదాం అనుకున్నా, దాని ద్వారా డబ్బు సంపాదిద్దాము, నా ఫ్యామిలీని నేను ఒక ఉన్నత స్థితిలోకి వెళ్దాం అనుకున్నాను అన్న. ఓకే, అంటే ఇప్పుడు మీ దృష్టిలో సెలబ్రిటీ అంటే ఏంటి అసలు? సెలబ్రిటీ అంటే అంటన్నా, నేనేమనుకుంటానంటే, నాకు టాలెంట్ ఉంది, వర్త్ ఉంది, నేను వెళ్ళగలను. నేను యాక్టర్ని అయితే కాదు, సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళేసి యాక్టింగ్ అలా కాదు. నాకున్న టాలెంట్ ఏంటి? సింగింగ్లో రాణించాలంటే నాకు చాలా టైం పడుతుంది. అది నాకు వచ్చిన బిగ్ బాస్ మెయిన్ అవకాశం ఇది. అంటే చాలా చాలా టైం, అంటే నేను ఇన్ని రోజుల నుంచి దాని మీద నేను ఫోకస్ చేయలే, సింగింగ్ మీద మామూలుగా అలా ఉన్నా, నా వర్క్ నేను చేసుకుంటున్నా, నా పరంగా ఉన్నా. నాకు వచ్చిన గొప్ప అవకాశం. ఎవరైనా ఏమనుకుంటారు, మంచి ఫేమ్ సంపాదించుకోవాలనుకుంటాం కదా. ఇప్పుడు అక్కడ ఉన్న జడ్జెస్ కూడా ఒకప్పుడు అందరు కామన్ మ్యాన్. మరి అప్పుడు మీరు ఏం చెప్పాలి? అదే చెప్పా. మీరు ఏం చెప్పాలి? నేను అడిగిన దానికి ఆన్సర్ ఏంటి? మీకు సెలబ్రిటీ హోదా కావాలనుకుంటున్నారా అని అడిగాను. ఎస్ అన్న చెప్పిన. అది చెప్పకూడదు మీరు నాకు, అంటే మీరు చెప్పిన ఆన్సర్కి దానికి సింక్ అవ్వట్లేదు యాక్చువల్గా. అప్పుడు మీరు ఏం చెప్పాలి? నాకు మంచి పేరు కావాలన్నా అని చెప్పాలి. ఎస్, నేను అదే అన్నా. మంచి పేరు వేరు, సెలబ్రిటీ వేరు. ఓకే, మంచి పేరు వేరు, సెలబ్రిటీ వేరు. ఓకే, మంచి నేమ్ తో పాటు సెలబ్రిటీ కూడా అవ్వాలనుకున్నాను. ఓకే, మంచి నేమ్ తో సెలబ్రిటీ అవ్వాలి అనుకున్నావు. దట్స్ అ గుడ్ ఆన్సర్ యాక్చువల్లీ. సో ఆ కాన్సెప్ట్ తో లోపలికి వెళ్దాం అనుకున్నావు. నేను అనేది ఒక పేరు సంపాదించుకోవాలి. వికాస్ ముందు ఏంటి అంటే అందరికి తెలియాలి. నేను ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక చీరాల్లో పక్కన ఊర్లో ఉన్న నేను ఏదైనా సాధించగలను,
నన్ను చూసి ఇంకో 10 మంది ఉన్న వాళ్ళంతా ఎవరైనా సరే నన్ను చూసేవాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. ఒక ఫార్మర్ కొడుకు ఓ ఫార్మర్ అయ్యి ఉండి కూడా ఈ స్టేజ్ సంపాదించుకున్నాడు. నార్మల్ పర్సనే అట్లా ఉంటే మనం కూడా ట్రై చేయొచ్చు, మనం కూడా ఒక మంచి హోదాలోకి వెళ్ళొచ్చు. నాతో పాటు నా ఫ్యామిలీని కూడా ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాలన్న ఆశతో ఉన్న నన్ను ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా ట్రై చేయాలి, ఉన్న స్థాయిలోకి వెళ్ళాలన్న కాన్సెప్ట్ అన్న నాది. అండ్ ఒక చిన్న కరెక్షన్ ఇక్కడ యాక్చువల్గా, ఓకే అంటే ఫార్మర్ కొడుకు ఆ స్థాయిలోకి వెళ్ళాడు, ఫార్మర్ కొడుకు ఆ స్థాయిలోకి వెళ్ళాడంటే ఫార్మర్ అనేది అంత ఈజీ జాబ్ ఏం కాదు. నిజంగా ఈరోజు యావత్ దేశంలో యావత్ దేశమే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరు 3 పూటలు తింటున్నారు అని అంటే రైతు. సో అది చిన్న జాబ్ ఏం కాదు. సో దాన్ని మనం తగ్గించుకోకుండా ఉంటే చాలు. అన్న నేను ఎప్పుడు తగ్గించును అన్న, అసలు అది సమస్య లేదు. నేను పుట్టక ముందు నుంచి మా నాన్న అదే పని చేస్తున్నాడు, ఇప్పుడు నేను కూడా అదే ఉన్నా. ఆ తగ్గించేవాడిని అయితే డిగ్రీ చదివేవాడిని, డిగ్రీ ఫినిష్ చేసుకొని ఓ పక్క గవర్నమెంట్ జాబ్లు చదువుకుంటా నా ఫార్మర్ పని నేను చేసుకోను కదా. నా హ్యాండ్స్ చూడండి చేసుకోను కదా, ఎక్కడ కాయలు కాసుకుంటే నేను చేస్తాను. ఒకటే నన్ను అదే అడిగారు వాళ్ళు, మేడం వాళ్ళు ఇంటర్వ్యూలో అదే అడిగారు, మరి నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఉన్న తర్వాత నీ ఫార్మర్ పనిని నువ్వు వదిలేస్తావా ఒక సెలబ్రిటీ హోదాగా వచ్చినప్పుడు అంటే నేను ఒకటే చెప్పా, నాకు ఇది అన్నం పెట్టింది బో పెట్టింది, దీన్ని నేను ఎప్పుడు వదిలిపెట్టను. నేను ఏ స్టేజ్లో ఉన్నా సరే మా నాన్నతో పాటు పార తీసుకొని పని చేస్తాను, పైపు తీసుకొని వాటర్ పెడతాను, ఇదే చెప్పా. అంతే, నైస్ ఆన్సర్ అని చెప్పిందామా. అంతే, మరి నేను చేసేదాన్ని నేను ఎందుకు తగ్గించుకుంటానన్న? జై జవాన్ జై కిసాన్ అని ఊరికే అన్నారా కదా, నేను ఎలా తగ్గించుకుంటా? నేను ఎప్పుడు తగ్గించను. మీరు తగ్గించుకోరలే కానీ ఇందాక మీరు అన్నారు కదా ఒక రైతు కొడుకు అక్కడ వరకు వెళ్ళాడంటే, మరి అంతే రైతు అనేది చాలా పెద్ద జాబ్ నాన్న, పెద్ద జాబ్ యాక్చువల్ గా. దానికి మించిన జాబ్ ఇంకొకటి లేదు యాక్చువల్ గా. సో ఒక వికాస్ అనే ఒక అంటే మారుమూల ప్రాంతం నుంచి ఆ స్థాయికి వెళ్ళాడని ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి యాక్సెప్టెడ్. నేను ఓకే ఒక నార్మల్ పర్సనే, నేను కాదనట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా మనం చూస్తున్నాం అన్న, ఫార్మర్కి ఎంత సపోర్ట్ వస్తుంది మామూలుగా అనుకుందాం. అసలు ఒకడిచ్చేది ఏంటమ్మా సపోర్ట్? ఫార్మరే 10 మందికి అన్నం పెట్టేవాడు కదా కదా, 10 మందితో అన్నం పెట్టేతో పాటు నన్ను నేను ప్రూవ్ చేసుకొని ఒక క్రేజ్ సంపాదించుకోవాలి. అలాగని చెప్పి నా వృత్తి నేను తగ్గించుకోను, మా నాన్నకి నేను చెడ్డ పేరు తీసుకురాను. ఓకే, నా లిమిట్స్లో నేను ఉంటా, నా ఫ్యాషన్ ఇది, నాకు ఇష్టం. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళటం నాకు ఇష్టం, ఒక సెలబ్రిటీ అవ్వటం నాకు ఇష్టం, ఒక సింగింగ్ ప్రొఫెషనల్ నేను ఎదగటం నాకు ఇష్టం. మనిషి ఆశాజీవి, నేను ఆశపడడం తప్పులేదు కదన్న. అవును, ఆశపడ్డాను, ఇక్కడ దాకా వచ్చాను. సో పోలీస్ జాబు నీ కళ, బిగ్ బాస్ నీ ప్యాషన్, అంతే కదా. సో మరి సరే, ప్యాషన్ కోసం పక్కన పెట్టేద్దాం, కళ కోసం ఇప్పుడు ఏం చేయబోతున్నావు అసలు? అంటే నీ గోల్ కోసం నువ్వు ఏం చేయబోతున్నావు? చదువుతానన్నా, నా శక్తి కొలది నేను చదువుతా. ఎన్ని స్ట్రగుల్స్ అయినా రాని ఏమైనా కానీ పుస్తకం మాత్రం వదిలిపెట్టను, కంపల్సరీ చదువుతాను. చదివి నేను ఒకటే, ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మాకు శ్యామ్ సార్ అని ఉండేవారు అన్న, చెప్పొచ్చో చెప్పకూడదు తెలీదు. శ్యామ్ సార్ అని ఉండేవాళ్ళు, చాలా మంచి వ్యక్తి అనమాట. ఎంతోమంది ఆయన దగ్గర నుంచి మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళా. మాకు కోచింగ్ ఇచ్చి అయిపోయిన తర్వాత మాట్లాడండి అని అందరిని అంటే నేను మాట్లాడదాం అనుకుంటా, మాట్లాడాలి సార్ గురించి వెళ్ళి 2 మాటలు చెప్పాలి, మన గురించి మనం ఏదైనా మాట్లాడాలనుకుంటా. కానీ నేను ఒకటే అనుకున్నా, నేను జాబ్ కొట్టి యూనిఫామ్ వేసుకొని సార్తో మాట్లాడాలనుకున్నా. అక్కడ ఓకే కంపల్సరీ జాబ్ కొట్టాలి, వెళ్ళాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే థాట్ ఉండిద్ది కదా, నేను అదే ఉన్నా, అంత ఉండిద్ది అనమాట. అట్లాగే నేను అనుకున్నది నేను ఎప్పుడు వదిలిపెట్టను. అట్లాగే శ్యామ్ సార్తో కూడా మాట్లాడతాను, జాబ్ కొడతాను, బిగ్ బాస్ హౌస్లో కూడా వెళ్తాను. అండ్ ఎన్ని రోజుల తర్వాత మీకు కాల్ వచ్చిందంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 10 days కాల్ వచ్చిందన్న. నమ్మావా ఫస్ట్ రాగానే? ఫస్ట్ నమ్మలేదు. నేనేమనుకున్నానంటే నెంబర్ కూడా డిఫరెంట్గా ఉండేసరికి ఇది కంపెనీ వాళ్ళు ఎవరు అనుకుని నేను ఫోన్ లిఫ్ట్ చేయలే. ఫోన్ లిఫ్ట్ అయిపోయిన తర్వాత మామూలుగా ట్రూ కాలర్ ఉంటుంది కదా, దాంట్లో BB9 అని పడింది. BB9 అని పడేసరికి BB9 నేను అది వీడియో అప్లోడ్, మా వాళ్ళు అందరూ అంటున్నారు వీడియో అప్లోడ్ చేసావు కదా అది అవ్వదు, ఎందుకురా మనల్ని ఎవరు సెలెక్ట్ చేస్తారా అన్నారు. కానీ నాకు ఎక్కడో నమ్మకం, నా మీద నాకు నమ్మకం ఉంది, కంపల్సరీ పిలుస్తారేమోరా నాకు అనిపిస్తుందిరా. వీడియో బాగా చేసుకున్నా, నేను సాంగ్స్ పాడాను, యాక్టింగ్ అది పని చేస్తా పెట్టాను, కన్ఫామ్గా అయిపోద్ది అనుకున్నా. కానీ నాకు నమ్మకం ఉంది, ఎవరికి నమ్మకం లేదు. నాకైతే కొంచెం ఎక్కడో హోప్ ఉంది. ఓకే
వాళ్ళు కాల్ చేయగానే ఇక ఎగిరికి అంతేసా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయినట్టుగా. జూమ్ కాల్ అన్నారు, ఓకే. జూమ్ కాల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 50-50 ఛాన్స్, మళ్ళీ సెలెక్ట్ చేస్తారా లేదా, అవుతానా లేదా, అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రూప్ డిస్కషన్లో అందరు నా మీదకి వచ్చేసారు. డిస్కషన్ దగ్గర అబ్బాయిలు గొప్ప, అబ్బాయిలు అమ్మాయిని చీట్ చేస్తారా, అమ్మాయిలు చీట్ చేస్తారా అన్న విషయం కాడ, అబ్బాయిలు అమ్మాయిని చీట్ చేస్తారా అనే విషయం కాడ ఒక కన్వర్జేషన్ జరిగింది. నేనేమో సరిగ్గా ఫస్ట్ స్టార్టింగ్లో పర్ఫార్మెన్స్ చేయలేక ఆమె టైం అప్ అని కూర్చోబెట్టింది. తర్వాత మళ్ళీ గివ్ అప్ ఇవ్వకుండా నాకు ఛాన్స్ ఇవ్వండి మేడం అని చెప్పేసి నేను వచ్చాను. వీళ్ళందరూ నా మీదకి వచ్చారు. వచ్చేసిన తర్వాత నేను ఒక సాంగ్తో వీళ్ళందరినీ సైలెంట్ చేసేస్తాను మేడం అంటే ఓకే డన్ అంది మేడం. సాంగ్ పాడాను, ఎటోళ్ళు అటు సైలెంట్ కూర్చున్నారు, అందరు నా ఫ్యాన్స్ అయిపోయారు. ఏం పాట పాడారు? మూవీలో సాంగ్ పాడానన్న. ఏది నమ్మక ఆడాలన్నదేనా? అయ్యో అది కాదన్న, మామూలు వేరే సాంగ్ పాడాను. ఓకే, సాంగ్ పాడాను. ఆ పాటతో అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత బై గాడ్ గ్రేస్ సెలెక్ట్ అయ్యాను. అగ్నిపక్ష షోలోకి వెళ్ళాను. 2 రోజులకి వచ్చింది మళ్ళీ అగ్ని పరీక్ష? 2-3 డేస్లోకి వచ్చేసింది కాల్. ఓకే, వచ్చేసి బట్టలు ఇట్లా తీసుకొని రండి, ఎన్ని 15 జతలు కొనుక్కున్నావు మరి? ఓకే, కొన్నా. కొనుక్కొని ఆయన తీసుకొని వాళ్ళు కూడా కొన్ని కలర్స్ చెప్పారు, వాటిలోనే తీసుకోవాలనేసి. మొన్న స్టేజ్ మీద తీసుకెళ్ళింది కూడా అది నేను సెలెక్ట్ చేసుకున్నది కాదు, వాళ్ళే తీసుకుని వెళ్ళింది. ఓకే, వర్షం ఇవంతా హెయిర్ మొత్తం అతుక్కుపోయి ముఖం అంతా వాటర్, అట్లాగే వెళ్ళాం స్టేజ్ మీదకి. ఓకే న్యాచురల్గా వెళ్దాం. నాకు లాగా ఉండదు. ఎంతసేపు ఉన్న స్టేజ్ మీద? 30 minutes దాకా ఉన్నా అన్న. వాళ్ళు ముగ్గురు మాట్లాడుతూనే ఉన్నారు. ఓకే, నవదీప్ అన్న ఎక్కువ మాట్లాడాడు, శ్రీముఖి గారు కూడా మాట్లాడారు. ఓకే, పల్లవ్ ప్రశాంత్ ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చావా అనేసి ఫార్మర్ అనేసరికి అడిగారు. చెప్పావు? నేను ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోను మేడం, నాకు నేనే ఇన్స్పిరేషన్ అని చెప్పాను. ఓకే, సో పల్లవి ప్రశాంత్ వాళ్ళ సీజన్ చూసారా మీరు? చూసాను సార్. ఓకే, సో దాని మీద మీ కామెంట్ ఏంటి? తన గేమ్ తను ఆడాడు అంతే. నేను కూడా ఓటింగ్ చేశాను, నా ఫ్రెండ్స్ ఓటింగ్ చేసాం మంచిగా. అంటే మా ఫ్యామిలీ అంటే ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వెళ్ళాడు కాబట్టి గట్టిగా సపోర్ట్ చేసాం, అందరి చేత ఓటింగ్ లేపించాం. ఓకే, తన ముందు వీడియోలు అవన్నీ చూసాం కానీ ఓకే ఇంద్ర అయిన ఎట్లాగా అడుగుతున్నాడు, అడుక్కుంటే అవకాశాలు రావు కదా, ఎందుకు ఈ అన్న ఇలా చేస్తున్నాడు అనుకునేవాళ్ళని. ఓకే డన్, ఈయన టాలెంట్ ఉంటే ఈయన వెళ్తాడు కదా, ఎందుకు ఈ అన్న ఇలా అడుగుతున్నాడు అని చెప్పి కొంచెం అనుకున్నా. కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత బాగా ఆడాడు, ఒప్పుకున్నా, మంచిగా ఆడుతున్నాడు. రే ఈయన మామూలుగా హీరోనేరా అనుకున్నా. తర్వాత ఏంటంటే కొన్ని అతను ఇచ్చిన మాటల్ని తప్పటం వల్ల అతను కొంచెం అట్లా బ్యాడ్ అయ్యాడు. కానీ పర్ఫామ్ పరంగా తన గేమ్ తను బాగానే ఆడాడు అని నా ఫీలింగ్. అండ్ ఇప్పుడు జడ్జెస్ ముగ్గురు కూడా అంటే జ్యూరీ మెంబర్స్ ముగ్గురు కూడా రెడ్ ఇచ్చిన తర్వాత ఇంకా వెంటనే వెళ్ళిపోయావు అక్కడి నుంచి? ఇంకా మళ్ళీ కాల్ చేయడం కానీ ఏం లేదు? ఇక వాళ్ళు రెడ్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకొని వచ్చి ఒక రూమ్లో పెట్టారు. అక్కడ నుంచి తర్వాత వాళ్ళే బస్సులో పంపించేశారు. అక్కడ నుంచి ఊరు వెళ్ళిపోయావా? ఊరు వెళ్ళిపోయాను అన్న. అప్పటికి కొంచెం యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు ఇంటర్వ్యూలు అనేసి. ఇక నాకు మైండ్ అప్సెట్ అయిపోయింది, ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోయాను నేను. మరి ఏంటి ఇప్పుడు ఊర్లో పరిస్థితి ఏంటి? బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు వెళ్ళావు, సో మరి సెలబ్రిటీ ఇలా చూస్తున్నారా ఊర్లో? వీడియోలో సెలబ్రిటీని అవుతానని చెప్పి గట్టిగా చెప్పినా కదన్న, అది ఒక ప్రోమో వేశారు అంతే, వీడియోలో ఏం చూపించలేదు. చాలా మంది డిసప్పాయింట్, ఏంట్రా మరి అక్కడ దాకా వెళ్ళావు కదా, కొంచెం వీడియో కూడా వేయలేదు ఏంటి మీది, మీ ఎపిసోడ్ అసలు వేయలేదేంటి, ఏదో అట్లా చూపించి అట్లా వెళ్ళిపోయారు. ఆఖరికే మొన్న కూర్చున్నప్పుడు టీవీలో వేసారన్న, మా అమ్మ చూసి అరే నాన్న నువ్వు కనపడట్లేదు ఏంట్రా అని భలే బాధ వేసింది నాకు. అమ్మా వాళ్ళు ఏదో కొంచెం ప్రోమో లాగా వేసారు అమ్మా, వదిలేసాను. ఓకే, అసలు మీ వీడియో ఎక్కడ బయటికి రాలేదు? మా వీడియో ప్రోమోల్ టైప్ లో చేశారన్న. ప్రోమో ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. అందులో ఉన్నావు కదా? ఉన్నాను, అంటే ఎక్కువసేపు లేదు, సెకండ్స్ అంతే అట్లా. ఓకే, వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్లు అడగటం పంపించేయడం అంతే. మిగతా కన్వర్జేషన్ అభిజిత్ అన్న ఏం క్వశ్చన్లు వేసాడు, నేనేం ఆన్సర్లు చెప్పాను, ఏం లేవు. అది నవదీప్ అన్న ఏం క్వశ్చన్లు వేసాడు, దానికి నేను ఆన్సర్ చెప్పాను, అవేమీ లేదు. శ్రీముఖి గారితో నాది కన్వర్జేషన్ ఇవన్నీ వేయకుండా జస్ట్ అలా లిటిల్. అమ్మగారు కొంచెం అన్న చూసారా మిమ్మల్ని వీడియోలో? హ్యాపీనా? హ్యాపీ ఫుల్. ఓకే, నాన్నగారు? అమ్మ కూడా చూస్తుంది బిగ్ బాస్, అమ్మ నాన్న కూడా చూస్తారు. నాగార్జున ప్రోగ్రామ్కి వెళ్తున్నాడు మా అబ్బాయి అని అందరూ చెప్పింది మా అమ్మ. ఓకే, తర్వాత ఇట్లా ఏం పండిస్తారు వికాస్ పొలంలో? వరి, మిర్చి అన్నీ అన్న. పర్లేదా, బానే ఉందా? పర్లేదు అంటే వ్యవసాయం తెలిసిందే కన్నా, ఒక్కొక్క టైంలో వస్తుంది, ఒక్కొక్క టైంలో రాదు. ఓకే, అట్లా. సో రైతు కష్టాలు దగ్గర నుండి చూసావా? పక్కా ఫస్ట్ నుంచి. ఇంకా నాన్నకేందంటే అది పిచ్చి అన్న. ఇప్పుడు నాకు ఇట్లా
బిగ్ బాస్ హౌస్ అని పోలీస్ జాబ్ అని నాకు ఎలా పిచ్చో ఆయనకి వ్యవసాయం చేయాలన్న పిచ్చి. దాన్ని వదిలిపెట్టడు. లాస్ రాని లాభం రాని చేయాల్సిందే అంతే. కొన్నిసార్లు మేము ఎదురు పెట్టి అలా వ్యవసాయం ఆయన చేత ఇంకా ఆయన వదిలిపెట్టాడు, అది అలా చేస్తూ ఉంటాడు. చూస్తున్నావు ఇప్పుడు బిగ్ బాస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. ఫస్ట్లో కొంచెం చూడలేదన్న, డిసప్పాయింట్ అయ్యి కొంచెం బాధ వేసి. అరే నేను లేనని. ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళలో నేను దేంట్లో తక్కువ, నేను కూడా వర్త్ కదా, ఎందుకు నన్ను తీసుకోలేదు వీళ్ళు అన్న కొంచెం బాధ. సరే ఇప్పుడు కామనర్స్ లోపలికి 6 వెళ్ళారు కదా, సో వాళ్ళల్లో నుంచి ఒకరిని బయటకు తీసుకొచ్చి నేను లోపలికి వెళ్ళాలంటే ఎవరిని బయటకు తీసుకొస్తావు? డైమండ్ పవన్ ఎందుకు అంటే యాక్టివ్గా లేడు అంటే ఓకే. అక్కడ అగ్ని పరీక్ష షోలో మనోడు వాళ్ళకంటే కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గింది అనిపించింది అంతే. అక్కడున్న వాళ్ళల్లో అక్కడున్న వాళ్ళందరికల్లా నేనే వర్త్, అదైతే నేను చెప్తా. నేనైతే ఏదైనా చేయగలను. వాళ్ళు నన్ను అక్కడ కానీ ఒక్క గ్రీన్ ఇచ్చి కానీ నన్ను అక్కడ నిలబెట్టినట్టుగైతే నేనేంటో చూపించేవాడిని. టాస్క్లో టాప్ 5 కన్ఫామ్ ఉండేవాడిని. బిగ్ బాస్ హౌస్లోకి నేను వెళ్ళేవాడిని, నాగార్జున సార్తో షేక్ హ్యాండ్ ఇచ్చేవాడిని, ఫోటో కూడా దిగేవాడిని. ఎవరు వికాస్ నీ ఫేవరెట్ హీరో? నాగార్జున అన్న. నాగార్జున సార్ తర్వాత అల్లు అర్జున్. ఎందుకు అంటే ఆయనలాగా మీరు కూడా హ్యాండ్సమ్ గా ఉన్నారు? అలా నేను హ్యాండ్సమ్ ఏంటన్నా, చాలా బాగున్నావు సీరియస్లీ, ఫేస్ లో ఒక మంచి కలర్ ఉంది. అంటే ఫస్ట్ నుంచి కూడా నాగార్జున సార్ అంటే బాగా ఇష్టం. ఆయనకి లాగానే బట్టలు కుట్టించేవాళ్ళమే, ప్యాంట్లు షర్ట్లు. మా సినిమా అప్పుడు మా స్కూల్ టైం అది, సేమ్ అదే బట్టలు, అదే టీ షర్ట్, అదే రూపాయి. మరి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి ఆ టైంలో? అవే ఉందిలేనా, ప్రపోజల్స్ ఏముంది, ఎందుకు సిగ్గుపడుతున్నాయి? ప్రపోజల్స్ ఏముందన్న, అది కామన్, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఆయన బట్టి మరి పట్టించుకోకూడదు మనం. సరే ఇంటర్వ్యూలో టెలికాస్ట్ చేయలే కానీ చెప్పు. అలా ఏం కాదన్న, ప్రపోజల్స్ అంటే స్కూల్ టైం నుంచే మనం మనోదుడు అన్న. మన్మధుడే. సో ఆటగాడివే? ఆటగాడిని కాదు, మన్మధుడిని మాత్రమే. ఓకే. అంటే అట్లా ఏం లేదు, అట్లా అట్లా జరుగుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా బయటికి వల్గరగా తిరగడం అలా నాకు అసలు తెలియదు. మందు తాగేవాళ్ళు అయినా సరే, ఎవరైనా నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా డ్రింక్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఒకవేళ చేసినా సరే దూరం కూడా చేస్తారు అంతే. ఎవరైనా పెద్దవాళ్ళు అయినా సరే చాలా గౌరవం ఉంటుంది నాకు మా ఊర్లో. ఒరే వాడు వస్తున్నాడు రా. తాగితే తప్ప? తాగితే తప్పు కాదన్నా. తాగితే తప్పు అని అంటే ఎందుకు తాగాలన్నా? ఎందుకు తాగాలి? తప్పే, తాగటం అంటే తప్పే. ఎందుకు తాగాలి? నేను మిమ్మల్ని క్వశ్చన్ అర్థం చెప్పండి, దేనికి తాగాలి? వాడు ఆనందం, అది ఆనందం. తాగితేనే ఆనందమా? ఇంక వేరే ఏం లేవా? ఇప్పుడు నేనున్నా, నా బిగ్ బాస్ హౌస్ లో ఫ్యాషన్ అది. అదేంటి కాదు, ఒక్క నిమిషం ఆగు. బిగ్ బాస్, పోలీసు, సింగర్ ఇవన్నీ పక్కన పెడితే ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? నేను ఖాళీగా ఉన్నప్పుడు పాటలు పాడుకుంటాను. ఎందుకు పాడుతావు? నా ఎంటర్టైన్మెంట్ అది. వాళ్ళ అది ఎంటర్టైన్మెంట్, దానివల్ల హెల్త్ పాడవుతుంది కదా. నేను పాట పాడటం వల్ల నలుగురికి ఆనందం, నాకు సంతోషం. ఇప్పుడు ఈ క్వశ్చన్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? తాగితే తప్పు లేదు, తాగుబోతు అయితేనే తప్పు. తాగుబోతు అయ్యేదే తాగితేనే కదా తాగుబోతు అయ్యేది. మనిషి అనేవాడికి లిమిట్స్ ఉంటాయి కొన్ని, ఆ లిమిట్స్ దాటకుండా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారేమో. పరిధిలో ఉంటే బెటర్ అన్న, అదే పరిధి దాటితేనే ప్రాబ్లం. నేను అదే చెప్పింది, తాగితే తప్పు లేదు, తాగుబోతు అయితేనే తప్పు. నాకెందుకు అన్నా, నాకు అది నచ్చదు. ఓకే అంతే. మా ఇంట్లో మా నాన్న మధ్యలో కొంచెం అలవాటు చేసుకున్నాడు. ఒకటే అన్న మా నాన్నతో, మా ఇంట్లో నా మాట చాలా వాల్యూ ఉంటుంది. నాన్న నువ్వు తెచ్చుకొని ఇంట్లో కల్లా తాగుతున్నావు కదా, నాకు కూడా ఇచ్చేయి, ఇద్దరం కూర్చొని తాగుదాం అని చెప్పా. దెబ్బకే అది మొదలుకొని ఇది మొదలుకొని మా నాన్న 15 సంవత్సరాలు అవుతున్నట్టుంది, అంటుకోలేదు. సూపర్. అయితే బెస్ట్ కొడుకు అవార్డు ఇవ్వచ్చు అయితే మీకు. బెస్ట్ తండ్రి అవార్డు కూడా మా నాన్నకి ఇవ్వచ్చు. ఆయన్ని నేను ఎప్పుడు చూడలేదు కదా, సో నిన్ను చూసాను కాబట్టి చెప్తున్నాను. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టే చెప్తున్నాను నేను కూడా. అండ్ అట్ ప్రజెంట్ వికాస్ యొక్క రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? రిలేషన్ అంటే నేను సింగిల్ అన్నా. అంతేనా? సంథింగ్ యూ హైడింగ్? నో హైడింగ్, ఐ కాంట్ బిలీవ్. సింగిల్ అన్న. మీరు బ్లష్ అవుతుంది నాకు అర్థమవుతుంది. అలా ఏం లేదు, సింగిల్ అన్న. పర్లేదు, అమ్మా నాన్నతో నేను మాట్లాడతా. ఓకే, అలా ఏం లేదన్నా. ప్రజెంట్ అయితే సింగిలే. ఇవన్నీ లేదు, అమ్మ వాళ్ళు, ఫ్యామిలీ. ఓకే, డన్ అనుకో. ఓకే, ఇప్పుడు మళ్ళీ పోలీస్ కోసం ట్రై చేస్తున్నారు? ఖచ్చితంగా ట్రై చేస్తా. ఎస్, మీరు అనుకున్నటువంటి గోల్స్ మీరు రీచ్ అవ్వాలి, మీరు అనుకున్నటువంటి ప్యాషన్లో కూడా మీరు ముందుకెళ్ళాలని యాజ్ ఏ అన్నగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడి వరకు వచ్చి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.